మరి జైపాల్ అయ్య గారు చెప్పినట్లు మరి గత 1.5 year బ్యాక్ ఈ చర్చ్కి మేము రావడం జరిగింది. వి కేమ్ యాజ్ అ కపుల్, మేము ఇద్దరం మాత్రమే వచ్చాము. కానీ మాకు ఒక ఆశ అన్నది మాత్రం ఒకటి ఉంటుంది. అదేంటంటే పెళ్ళైన తర్వాత మాకు 4 సంవత్సరాలు అయింది, సంతానం లేదు మాట. కానీ నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను మాట, ఏదైనా లేట్ అయిందంటే అది దేవుని సాక్ష్యం కొరకే అది జరుగుతుందని నేను నమ్ముతాను. అలాగైతే మా జీవితంలో కూడా ఒక చిన్న సాక్ష్యం, ఎక్కడ చెప్పనిది పాప విషయం గురించి చెప్దామని ఈరోజు ఆశపడుతున్నాను. మరి 4 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. మరి దేవుడు మొత్తానికి మమ్మల్ని దీవించినప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం. 3 నెలల 4 నెలల గర్భిణీగా మా వైఫ్ ఉన్నప్పుడు మరి డాక్టరు ఈ పాప బ్రతకదు, ఈ పాప చనిపోతుంది అని చెప్పారన్నమాట. అయితే చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకున్నంత విశ్వాసము మా ఆవిడ గారికి ఉంటుందో లేదో నాకు తెలీదు అని నేను చాలా బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక మాట నాకు చూపించాడు. అయితే డాక్టర్ చనిపోతుంది ఈ పాప 59 నిమిషాలు గంటలో ఏమన్నారంటే పాప చనిపోతుంది అన్నారు. 1 నిమిషం మాత్రం తను బ్రతికే దానికి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పారన్నమాట. కానీ ఒక టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్లో రిజల్ట్ తెలుస్తుంది, కానీ మీరు ఎంతకైనా ప్రిపేర్ అయిపోండి, పాప చనిపోతుంది అని చెప్పి చాలాసార్లు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఒక టెస్ట్ చేయాలన్నమాట. ఆ టెస్ట్లో ఏంటంటే గర్భసంచి కన్నం పెట్టి అందులో ఉన్న లిక్విడ్ తీసి అది టెస్ట్కి పంపించాలన్నమాట. 7 రోజుల తర్వాత ఆ టెస్ట్ వస్తుంది. 3 రోజులు మేము చాలా ప్రార్థన చేశాను. 4వ రోజు దేవుడు ఒక కల ఇచ్చాడు నాకు. ఏమని ఇచ్చాడంటే, నువ్వు నా కొరకు ఏం చేస్తావు అని దేవుడు అడిగాడు మాట. నేను అన్నాను, దేవా నేను బిజినెస్ మ్యాను, నాకు స్క్వేర్ యార్డ్లు, ఎస్ఎఫ్టీలు, బిజినెస్, ₹1 పడితే 2 కోట్లు తీయడం వచ్చు. కానీ మన పెంతెకోస్తు అనుభవంలో ఏం నేర్చుకుంటామంటే సమర్పణ చేయడము మనం నేర్చుకుంటాం. అయితే దేవుడికి నేనేమన్నానంటే, ఈ పుట్టబోయే బాబు కానీ పాప కానీ నాకు తెలియదు, కానీ దేవా నీ కొరకు, నీ సేవ కొరకు నేను సమర్పించుకుంటానన్నాను. దేవుడు ఒక మాట అన్నాడు నాతో, మీ అమ్మగారు 3 పిల్లల్ని సమర్పించుకున్నారు అని చెప్తే నేను మా తల్లిగారికి ఏమన్నానంటే, మీరెవరమ్మా సమర్పించుకోవడానికి, మేము కదా సమర్పించుకోవాలని ఒక మాట అన్నాను. అన్నప్పుడు మా అమ్మగారు అన్నారు, దేవుడే చూసుకుంటాడు లేరా, మేము సమర్పించుకున్నామని ఒక మాట అన్నారు. అయితే దేవుడు కూడా నాతో ఒక మాట మాట్లాడినప్పుడు నాకు మీ పాప కాదు, మీ బాబు కాదు, నువ్వు కావాలి అని చెప్పాడు. హల్లెలూయా. అయితే నిజంగానే దేవుడు 7 రోజుల తర్వాత ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మా పాప బ్రతుకుతుంది అని చెప్పారు. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా మా ప్రార్థన విన్నాడు. అలాగే జైపాల్ గారు అయ్యగారు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఆ రోజు ప్రాముఖ్యంగా అయ్యగారు, మీరు నెక్స్ట్ టైం మా చర్చ్కి వచ్చినప్పుడు మాత్రం ఒక పాప ఒక బాబుతో తిరిగి రావాలి అని చెప్పారు. అందుకే మేము ఈరోజు పాపను తీసుకుని రాగలం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. ఒక చిన్న సాక్ష్యం ఇంకొకటి కూడా నేను చెప్తాను. కెన్ వి డిస్ప్లే దట్ పిక్చర్ ఇఫ్ ఇట్ పాసిబుల్? ఓకే, చెప్పండి. సో నేను స్కేటింగ్ అన్నది ఒక స్పోర్ట్ ఆడుతూ ఉండేమాట. అయితే నేను చిన్నప్పుడు స్కేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా కోచ్ నన్ను బయటికి తోసేసాడు మాట. స్కేటింగ్ చేస్తున్న రోజుల్లో ఏమన్నాడంటే, నీకు అర్హత లేదు, నువ్వు చాలా స్లో స్కేటర్ అని చెప్పారన్నమాట. అనగా నేను కొంచెం బాధపడ్డాను. నేను ఇండియాకి ఛాంపియన్ అవుదాం అనుకున్న వ్యక్తిని వాళ్ళు నన్ను తోసివేసినప్పుడు చాలా బాధపడినప్పుడు దేవుడితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీకు కూడా టైం వస్తుంది అన్నాడు. ఏ కోచ్ అయితే నన్ను స్కేటింగ్ రింక్ నుంచి తోసేశాడో అదే కోచ్ ద్వారా నేను 67 గోల్డ్ మెడళ్ళు, 32 సిల్వర్ మెడళ్ళు, 13 బ్రాంజ్ మెడళ్ళు గెలవడం జరిగింది. 2010లో నా కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు కూడా నా కాలుకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉందన్నమాట. అయితే డాక్టర్ చాలాసార్లు నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలనంటే, నువ్వు స్కేటింగ్ చేయలేవు అని చెప్పాడన్నమాట. నేను చాలా బాధపడ్డాను. సార్ నేను స్కేటింగ్ చేయాలి, నేను ఇండియాకి మెడల్స్ గెలవాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు, లేదమ్మా నీ వల్ల కాదు అని చెప్పారన్నమాట. అయితే దేవుడు అద్భుత రీతిగా నాకు స్వస్థత ఇచ్చాడు. 2010లో నేను 2 నేషనల్ రికార్డ్స్ మాత్రమే చేశాను. నా కాలు ఇరగక ముందు 2 నేషనల్ రికార్డ్స్ మాత్రమే చేశాను. కాలు ఇరిగిన తర్వాత దేవుని శక్తి వల్ల నేను 32 నేషనల్ రికార్డ్స్ చేశాను. నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారన్నమాట, నాకు బాగా గుర్తు. సార్ ఇదిగోండి నా నేషనల్ గోల్డ్ మెడల్, నేను గెలవలేనన్నారు, నేను గెలిచాను అంటే ఆయన ఒక మాట అన్నారు, నా రాడ్ గెలుస్తుందా అన్నారన్నమాట.
నేనన్నా మీరు రాడ్ కాదు, మై గాడ్ ఈజ్ విన్నింగ్ అన్న. ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు. బైబిల్లో రాసింది కదా, హెబ్రూలు 11th chapter 6th verse మీరేం తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, కానీ ఇక్కడ బైబిల్లో ఒక్క మాట ఉంటుంది. అదొక్కటి నేను ఇంకోసారి చదవండి అమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు ఉండడం అసాధ్యము. చాలు చాలు, అసాధ్యం. విశ్వాసం ఒకటి మన జీవితంలో కావాలి. మీరు ఏదైనా, ఇఫ్ యూర్ అ క్రిస్టియన్, యూ ఫెయిల్ యాజ్ ఎనీథింగ్, బట్ కీప్ ద ఫెయిత్. ఒక విశ్వాసం మీరు పట్టుకున్నట్లయితే దేవుడు మీ ద్వారా అసాధ్యమైన కార్యాలు చేస్తారు. దేవుడు నన్ను దీవించాడు ఈ సంఘంలో వచ్చినప్పుడు, దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. 2026లో దేవుడు గొప్ప శక్తి, గొప్ప బలము మీరు చూచునుగాక. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ కథతో పాటు మీ జీవితాన్ని కూడా ఆయన మార్చునుగాక. నాకు అవకాశం ఇచ్చిన జైపాలయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ చాలాసార్లు వద్దాం అనుకున్నాను, బట్ ఐఎమ్ ఆనర్డ్. అలాగే రాజ్ ప్రకాష్ పాల్ అన్నగారు 2020లో మా ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు. అప్పటి నుంచి మేము అద్భుత కార్యాలు మేము చూడడము మేము చూసాం. అలాగే ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, అంకుల్ మీరు కూడా మా ఇంటికి ఒకసారి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, వెల్కమ్. అండ్ యువర్ వైఫ్ ఇస్ హియర్, కెన్ వి సీ యు? అండ్ outside somewhere here or చూడనా? ఓకే, ఐ అండర్స్టాండ్. కానీ ఇక్కడ దగ్గరలో ఉన్నారు కదా, దెన్ జస్ట్ లైక్ బికాస్ పీపుల్ దే విల్ చెరిష్. ఏమండి, ఎలా ఉంది స్టీఫెన్ సాక్ష్యం? బిజినెస్ వదిలిపెట్టే సంపూర్ణ సేవకి సమర్పించుకున్నారు. అది ఎక్కువ చెప్పలేదు ఇంకా. ఈజ్ ఆల్రెడీ సేవలో దేవుని చేతుల్లో వాడబడుతున్నారు. సంఘమా, ఎక్కడ మీరు సేవకులు రండి. ప్లీజ్ కమ్ అప్. సీత, యా, very nice. Thank you for bringing your little daughter. Pretty little daughter. Last time ఇద్దరు సన్నగా వచ్చినట్టున్నారమ్మా. Increase in blessing and everything. Wow. ఏం పేరు? Clara. How are you, Clara? స్కాన్ చేసుకుంటున్నావా? తాతను స్కాన్ చేసుకోమ్మా. అడుగు చూడు, అందరూ చూస్తారు, చెప్పండి కొట్టాడు అందరూ. అది చూడు. ప్రాణం చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. స్టీఫెన్ బట్టి, వారి సత్యమణ్ణి బట్టి, వారికి ఇచ్చిన చక్కటి క్లారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి గర్భములో ఉండి ఎప్పుడే నీ పెరుగుదువో అపవాది కండుపడ్డ వారి ఉచ్చుల్లో నుంచి విడిపించి బిడ్డను హెల్తీగా ఆరోగ్యంగా నీ ముందు నిలబెట్టుకోవడానికి తల్లి గర్భంలో ఈ బిడ్డ ద్వారా ఈ తల్లిదండ్రులు ఒక నిర్ణయం చేసుకొని వారి పితరులు ఆశించిన స్థాయిలో నీ దీవెన పొంది నీ సేవకులుగా స్థిరపడడానికి సహాయం చేయము. ఈ కుటుంబంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనములు. ఈ సాక్ష్యము, వీరి జీవితములు, వీరి కుటుంబము, వీరి పరిచర్య ఇది మొదలుకొని 100 ఆశీర్వదించబడినట్లు వర్ధిల్లింపజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నువ్వు ఉండిపోతావు ఇక్కడ ఉండిపోతావు కదా, ఉండిపో. నీకు తమిళా? அப்போ ரொம்ப நல்லா இருக்குமா, இங்கே சென்னை தான். சரியா? தமிழ் பாட்டு பாடினாங்களே, தமிழ் கேட்டியா? ஓகே, தேங்க்யூ அம்மா, தேங்க்யூ ஸோ மச், ஸோ ஹாப்பி. God bless you. Thank you. Okay.